Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అంటే గవర్నమెంట్స్ మారినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి దాని గురించి మాట్లాడడమో, లేకపోతే గత గవర్నమెంట్లో ఇంత నష్టం వాటిల్లిందని చెప్పడమో, లేదా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడమో, ఇవన్నీ కూడా చాలా ఆనవాయితీగా మారిపోయింది. అందులో ఎంత ఫ్యాక్ట్ ఉంది, ఎంత ఫ్యాక్ట్ లేదు అనేది వాళ్ళు చూపించేటటువంటి లెక్కల మీద ఆధారపడి ఉంటుంది. లెక్కలు చూపించిన ఇవన్నీ తప్పుడు లెక్కలు, మా మీద ఆరోపణలు చేస్తున్నారు అని అపోజిషన్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. సరే, ఇవన్నీ అట్లా ఉంచితే రెండు రాష్ట్రాలకి ఉన్నటువంటి సిమిలారిటీ ప్రస్తుతం మనకేం కనిపిస్తుందంటే, అక్కడ దాదాపు 11 నుంచి 13 లక్షల కోట్లు దాదాపు దుర్వినియోగం అయ్యాయి అనేది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట. తెలంగాణలో దాదాపు 7 లక్షల కోట్లు వృధా వ్యయమయ్యాయి అని చెప్తున్నది ఇక్కడి ప్రభుత్వం యొక్క మాట. ఈ రెండు ప్రభుత్వాలు కూడా సంఖ్యలో కొంచెం తేడా, ఇక్కడ 7 అక్కడ 12 అనుకోండి, ఒక 5 లక్షల కోట్లు డిఫరెన్స్. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత స్టార్ట్ అవడమే చాలా తీవ్రమైనటువంటి డెఫిసిట్తో స్టార్ట్ అయింది. ఆ దశలో చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేక రకాలైనటువంటి సంస్థల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి కియా. ఇట్లా అనేక మందితో ఆయన సంప్రదింపులు జరిపారు. దావోస్ పర్యటనకి 2 సార్లు వెళ్ళారు. చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం. ప్రవాసాంధ్రులను కలిశారు, మాట్లాడారు. అయితే 5 ఏళ్ల తర్వాత అంచనాలు తారుమారయ్యాయి. సరే, దానికి కారణాలు, రకరకాల కారణాలు ఉండొచ్చు. చంద్రబాబు మీద వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు కానీ, మిగిలినటువంటి అంశాలు ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఇట్లా ఆయన మీద అనేక రకమైనటువంటి విమర్శలు కూడా చేసింది అపోజిషన్. ఆ ఆరోపణలన్నీ కూడా ప్రజలు నమ్మారు. మార్పు రావాలనేటటువంటి నినాదాన్ని వాళ్ళంతా కూడా స్వీకరించారు. అంటే ఎక్కడో అసంతృప్తి వాళ్ళకి కనిపిస్తూ ఉంది అని అర్థం. సైమల్టేనియస్గా తెలంగాణలో కూడా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రూల్ చేశారు. తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. చివరికి జాతీయ స్థాయిలో కూడా మేము చక్రం తిప్పుతాం అనేటటువంటి స్థాయికి పార్టీ ఎదిగింది. కానీ హఠాత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో. ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. డిఫరెంట్ అయినటువంటి అంశాల మీద, వాటిలో ఏం జరిగింది, ఆ శాఖలో ఏం జరిగింది, విద్యుత్తు కానీ, ఆర్థిక శాఖ కానీ, నీటిపారుదల శాఖ కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇన్ని లక్షల కోట్లు దుర్వినియోగం అయినాయి అని చెప్పి తేల్చి చెప్పారు. సరే, అక్కడితో గత ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అయిపోయింది. ఉన్న వ్యవస్థని ప్రజలకు చెప్పడం వరకు ఓకే. కానీ ఇప్పుడు వచ్చే సమస్యల్ని మీట్ కావాలంటే ఏం చేయాలి? పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు తెస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుంది. దానికి తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిగిలినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కానీ, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సులభతరంగా, అత్యంత వేగంగా జరిగిపోయేటట్టుగా ఉండాలి. అలా ఉంటేనే ఆయా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తరలి వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా ఉద్యోగ కల్పన కానీ, మిగిలినటువంటి రెవెన్యూ కానీ, ఇదంతా హైదరాబాద్ స్టేట్కి వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర పురోభివృద్ధిలో దోహదం చేస్తాయి, ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి తాను ఎంతో నమ్మి తన గురువుగా భావించిన చంద్రబాబునే దీనికి ఒక ఆదర్శంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవల అమెరికా పర్యటనలో చాలా హెక్టిక్గా గడిపారు ఆయన. అనేక సంస్థలతో మాట్లాడారు. అనేక సంస్థల సీఈఓల్ని, అధినేతల్ని కలిశారు. తాము ఇక్కడి నుంచి ఏం చేయదలుచుకున్నామో ఆ ప్రజెంటేషన్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అనేక రకాల ఒప్పందాలు చేసుకోగలిగారు. ఇప్పటికి కూడా ఆ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కూడా ఆయన కొంతమంది ప్రతినిధులను కలిసి వారితో మాట్లాడుతున్నారు. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, రాష్ట్రాభివృద్ధి చేయడమే లక్ష్యంగా తన యొక్క గురువు చూపించినటువంటి మార్గంలో ఆయన ముందుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పెట్టుబడులే లక్ష్యంగా మరోసారి ముందుకు కదులుతున్నారు. ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతున్నారు.
ఎన్ఆర్ఐస్లో ఉన్నటువంటి అనేక రకాల సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాలన్నిటితో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరుతున్నారు. విరాళాలు సేకరిస్తున్నారు భారీగా. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పేదవాడికి 3 పూట్ల పెట్టాలంటే 5 రూపాయలకి భోజనం ఏమొస్తుందో ఈ కాలంలో అందరికీ తెలుసు. కేవలం ప్రభుత్వం నడుం బిగించినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వ ధనాన్ని వ్యయం చేస్తూ అటువంటి స్కీమ్స్కి అన్ని లక్షలాది కోట్ల రూపాయలు పెట్టలేము మనం. కాబట్టి తామరతంపరగా ఈ పథకానికి అనేక రకాలైనటువంటి వ్యక్తుల నుంచి, దాతల నుంచి కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి. ఇదే విధంగా మిగిలినటువంటి అంశాల్లో కూడా ఆయన మళ్ళీ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే ఆయన కూడా మళ్ళీ విదేశీ పర్యటనకి వెళ్ళే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా. దరిమిలా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకే రకమైనటువంటి మార్గంలో మిగిలిన అంశాల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి పథకాలు పెట్టిందో దాదాపు అవే పథకాలని చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, దానివల్ల ఎంత లాస్ వస్తుంది, ఎంత పూడ్చాలి, ఇవన్నీ కూడా మిగిలినటువంటి అంశాలు. అయితే ఈ ఇద్దరు నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ మేరకు ముందుకు సాగుతాయి అనేది అప్పుడే చెప్పలేం. రేవంత్ రెడ్డి మీద అయితే అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఆయన ఊరికే కలబొల్లి కబుర్లు చెబుతున్నారు. అవన్నీ దివాళా తీసినటువంటి కంపెనీలు, అవేం పెట్టుబడులు పెట్టలేవు. ఇక్కడ వాటి మూలధనమే చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి కంపెనీలతో మాట్లాడితే ప్రయోజనమే ఉంది. మాకు ఉత్తి పుణ్యానికి మాకు ఊరికే అంకెల గారడీ చేసి మమ్మల్ని మాయ చేస్తున్నారు అని బీఆర్ఎస్ నుంచి చాలా పెద్ద పెద్ద నేతలందరూ కూడా విమర్శలు చేశారు. దానికి ప్రతిగా అక్కడి నుంచి రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయనతో ఉన్నటువంటి అధికారులు దానికి సంబంధించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ నిజమే, ఈ పెట్టుబడులన్నీ కరెక్టే, ఇవన్నీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మనకు వచ్చింది అని చెప్పి వాళ్ళంతా కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే రేపు పొద్దున చంద్రబాబు పర్యటనలో కూడా ఇటువంటి పరిస్థితులే వస్తాయి. అపోజిషన్ ఎప్పుడు కూడా విమర్శించడానికే పెద్దపీట వేస్తుంది కాబట్టి డెఫినెట్గా అటువంటి వాతావరణమే ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. ఏదేమైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం, పెట్టుబడులు తేవడం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం తీవ్రతరం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి కావలసినటువంటి వనరుల యొక్క సమీకరణ కోసం రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ కానీ, లేకపోతే ఇన్ని లక్షల కోట్ల రూపాయల డెఫిసిట్ ఏదైతే వచ్చిందో వాటన్నిటిని కూడా సరిదిద్దడం కానీ, మద్యం విధానం కానీ, ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. తద్వారా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఒకవైపు, మరోవైపు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం మరొక ఎత్తు, వాళ్ళకు కావాల్సిన వనరులు సమకూర్చడం మరొక ఎత్తు. అద్భుతమైనటువంటి కోస్టల్ ఏరియా ఆంధ్రప్రదేశ్కు ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది. అనేక రకాల అభివృద్ధి పనులకి సముద్ర తీర ప్రాంతం ఉండడం అనేది చాలా గొప్ప అదృష్టం. గత ప్రభుత్వం దాన్ని ఏమీ పట్టించుకున్న పాపన పోలేదు. కానీ ఈరోజు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని దాని మీద వర్కౌట్ చేస్తోంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ, లేదా బీజేపీ నుంచి ఉన్నటువంటి మంత్రులు కానీ, అధ్యక్షురాలు పురంధరేశ్వరి కానీ, వీళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందిస్తుండడం వల్ల ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరే విధంగా ముందుకు సాగుతున్నారు. నిజానికి ఈ వీడియో చేసే సమయానికి ఢిల్లీలో ఆయన చాలా తీవ్రమైనటువంటి ముమ్మరమైనటువంటి మీటింగ్స్లో అనేక రకాలైనటువంటి పెట్టుబడుల ప్రయత్నాల్లో ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా సైమల్టేనియస్గా ఢిల్లీలోనే ఉండి కొంతమంది సంస్థలతో ఆయన కూడా అక్కడ మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఈ పెట్టుబడుల ప్రయత్నం ఎప్పుడూ కూడా రాష్ట్రానికి అభివృద్ధిని తేవడానికి దోహదం చేస్తుంది తప్ప వాటిని వేగ్గా విమర్శించడం కానీ, వేగ్గా వాటి మీద కామెంట్ చేయడం కానీ సమంజసం కాదు. ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉండవచ్చు, ప్రతి వ్యక్తిలోనూ లోపాలు ఉండవచ్చు. కానీ వాళ్ళ రాష్ట్రాభివృద్ధికి ఎంత కమిట్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర ఎంతగా కమిట్ అయ్యారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అది చంద్రబాబు గురించి తెలిసిన విషయమే. హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారో ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలే. ఆయన ఈ 5 ఏళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని, పోలవరం ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేస్తారనేటటువంటి విశ్వాసాన్ని చాలామంది ప్రముఖులు కానీ, విమర్శకులు కానీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టుబడుల విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబే ఆదర్శంగా ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.
రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి దాదాపు గురు శిష్యులుగా భావించబడేటటువంటి ఆ ఇద్దరు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు తీసుకొస్తారో, రాష్ట్రాన్ని ఎంత జనరంజకంగా తీర్చిదిద్దుతారో, ఎంత భారీగా పెట్టుబడుల సేకరణ చేస్తారో, రాష్ట్రాభివృద్ధికి ఎంత దోహదం చేస్తారో వేచి చూడవలసిందే. చూస్తూ ఉండండి నెక్స్ట్ హబ్ NHTV. థ్యాంక్ యూ సో మచ్. Straight Drive with Siva Prasad.